నమస్తే. ఈరోజు కేటీఆర్కి సంబంధించి స్క్వాడ్ పిటిషన్ కొట్టేయడం జరిగింది హైకోర్టు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి దీనిపైన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమంటారు? ఈరోజు కొట్టేసింది, దీన్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతురా? కేటీఆర్ని అరెస్ట్ చేయడం కాదు, కేటీఆర్ గారు క్యాష్ పిటిషన్ కొట్టేసిందంటే కేటీఆర్ గారు వేసిన ఎత్తులు అన్ని చిత్తైపోయినాయి. ప్రభుత్వంని చేసిన తప్పులు, అతను చేసిన తప్పుల్ని హైకోర్టు రూపంలో అడ్డుకుందామని తప్పుకుందామని ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం సఫలంగా విఫలమైంది. క్యాష్ పిటిషన్ కొట్టేసింది. నిన్న ఈడీ అధికారులు కూడా చాలా స్పష్టంగా మీకు అవకాశం ఇస్తాము, కోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేస్తామని చెప్పాడు. మిత్రమా, మీరు గమనించండి, ఈ కార్ రేసు కేసులో చాలా స్పష్టంగా కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించాడు. ఒక మంత్రిగా చేయకూడదు తప్పు చేశాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు, నేనే మంత్రిని మా నాయనే మంత్రి అయితే నమ్మకంతో చట్ట వ్యతిరేకంగా 48 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అగ్రిమెంట్ కాకుండా డబ్బులు ఇచ్చే అర్హత లేదు. అగ్రిమెంట్ కాకుండా డబ్బులు ఇవ్వటమే కాకుండా విదేశీ మార్కెట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశాడు. హెచ్ఎండిఏ డబ్బులు వాడుకున్నాడు. మళ్ళీ చెప్పేదంటే నువ్వు తప్పు నొప్పుకో, కానీ మొన్నేం చెప్పావో మొన్న మాట కట్టుబడి ఉండు. నువ్వు డ్రామా రావు, నీ డ్రామాలు ప్రజలు నమ్మరు. నీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే నువ్వేమన్నావు, ఈ కేసు ఒక కేసా అన్నావు, నేనే డబ్బులు ఇచ్చా అన్నావు, ఏం పీకుతారో పీకండి అన్నావు, అరవింద్ కుమార్ సంబంధం లేదు, అరవింద్ కుమార్ నేనే చెప్పా అన్నావు. ఈ మాటలకు కట్టుబడి ఉండు కేసీఆర్. నువ్వు వెలమ దొరవు కదా, పోకొద్దు. నువ్వు ఒక సామాన్య వాడివే, నీకెలా ఉందో అంతే ఉంది. గతంలో అనేక మంది పత్రికా ప్రతినిధుల్ని, పత్రికా సోదరుల్ని, మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిని జస్ట్ డ్రోన్ ఎగరేస్తేనే నీవు అరెస్ట్ చేసావే. ఆయన పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే అరెస్ట్ చేసావే. మల్లన్నని, మన తొలి వెలుగు రఘుని ఎంత అన్యాయంగా లోపల పెట్టావే. ఆ రోజు చట్టాలు గుర్తులేదా? నువ్వు నీ నియోజకవర్గంలో నీ ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించుకొని పోయావే. ఆ రోజు చట్టాలు గుర్తులేదా? మన లగచర్లలో రైతులు రెచ్చగొట్టి ఇరికిచ్చావే. ఆ చట్టాలు గుర్తులేదా? వాళ్ళు ఎలాంటి ప్రజలు, నువ్వు అలాంటి వ్యక్తివే. నువ్వు ఒక సామాన్య వ్యక్తివి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఈరోజు జరుగుతున్న అవినీతికి నువ్వే బాధ్యుడివి. ఈ కేసుకు నువ్వే రెస్పాన్సిబిలిటీవి. నువ్వే 100కి 100% నిజాయితీ నిరూపించుకోవాలి. గతంలో చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డి గారిని, అనేక మంది నాయకుల్ని మీ నిజాయితీ నిరూపించుకొని నువ్వు ఎలా ఛాలెంజ్ చేసావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. నీ నిజాయితీ నిరూపించుకోవడం బాధ్యత నీదే, మాది కాదు. డబ్బులు ఇచ్చింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, ఇరుక్కుంది నువ్వు. ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? ఎందుకు అంత భయం? ఎందుకు? నీ చెల్లి 6 నెలలు జైల్లో ఉంటే పాపం అన్నోళ్ళు లేరు. మీ నాయన 14 నెలలు ఫామ్ హౌస్లో పడుకుంటే అరే రానా బయటగానే వాళ్ళు లేడు. రేపు నువ్వు జైలుకి పోయినా నీ బతుకు అంతే. మీరు తప్పు చేశారు, మీ కుటుంబం అవినీతి చేసింది. ఈ అవినీతిలో పూర్తి స్థాయిలో కూరుకుపోయారు. ఈ అవినీతి స్వామ్యంలో భాగస్వాములు మీరే. మీ కుటుంబానికి అధికార మదం, మీకు అధికార మదంతో, విచ్చలవిడితనంతో, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా, వ్యవస్థల మీద గౌరవం లేకుండా మీరు ప్రవర్తించిన తీరు ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు తప్పులకి ఈరోజు శిక్ష పడాల్సిందే, మీరు జైలుకి పోవాల్సిందే. మీకు మంచిగా చెప్తున్నాం, ఒక మిత్రుడుగా, ఒక సోదరుడుగా, తెలంగాణ బిడ్డగా చెప్తున్నాం. మీరు అధికారులు సహకరించండి. అధికారులకి మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి. మీరు చెప్పిందంతా రికార్డ్ చేస్తారు. మీరు హైకోర్టు బెంచ్కి పోండి, సుప్రీంకోర్టు బెంచ్, అంతర్జాతీయ న్యాయస్థానం పోండి. ఏది ఇస్తే అది చేద్దాం. చట్టం తన పని చేసుకొని పోతుంది. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు దూరం కాదు. కక్ష సాధించే ఉద్దేశం ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో ఇలా ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండేవాళ్ళు. అయ్యా, కొడుకు, బావ, బామ్మది అందరూ ఉండేవాళ్ళు. కానీ మేము అటు చేయట్లా. వీళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో చెప్పిన ప్రకారం చట్టం తన పని చేస్తూ వాళ్ళ విచక్షణ అధికారాల ప్రకారం వారి మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీకి సహకరించి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి రైతు బంధు మీద ఇష్యూ తగ్గించారు, 15,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తారు. ఈ విషయం డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇది తెరపైకి తీసుకొస్తారు, నోటీసులు ఇస్తారు. మళ్ళీ 9వ తారీఖు కూడా నోటీసులు ఇచ్చారు, మళ్ళీ రమ్మని ఏసీబీకి మళ్ళీ పిలిచారు. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఏసీబీకి పిలిచాడు, ఏసీబీకి వెళ్ళకుండా ఏం చెప్పాడు, నేను అధికారులతో అడ్వకేట్స్తో వస్తాను చెప్పాడు. ఏసీబీ వాళ్ళ అధికారులు అనే వాళ్ళు లోపల ఎంక్వైరీ చేసేటప్పుడు రికార్డ్ చేస్తారు. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు. ఇప్పుడు ఇవాళ కాదు మిత్రమా, ఈ కేసు ఎప్పుడు జరుగుతుంది. ఆ ఏసీబీ వాళ్ళు మరి రాకపోతే మళ్ళీ రమ్మని ఇచ్చారు కదా. ఈసారి అడ్వకేట్ నువ్వు రమ్మని చెప్పారు కదా. ఈడీకి నేను లెటర్ రాశారు కదా. ఈడీ వాళ్ళు ఏం చెప్పారు, కోర్టు ఆదేశం ప్రకారం వెయిట్ చేస్తాం కదా. ఈరోజు కోర్టు క్యాష్ పిటిషన్ చేసింది కదా, రేపెళ్ళి అటెండ్గా మేము ఈడీని, ఏసీబీని ఇమీడియట్ ఇంట్లో సోదాలు చేయండి, ఇంట్లో ఇమీడియట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోండి, పాస్పోర్ట్ సీజ్ చేయండి, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి. తప్పు చేశారు పారిపోతారంటే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో అనేక సంబంధాలు కలిగి ఉన్నారు, సత్సంబంధాలు. ఒక ముఖ్యమంత్రి కూడా గతంలో ఐటీ మంత్రిగా. నువ్వు
మీడియాలో ఛాలెంజ్ చేసి అది లొట్ట పీస్ కేసు అంటివి, అది పనికిమాలిన కేసు అంటివి, రేవంత్ రెడ్డి పనికిమాలిన అంటివి, అసలు ఇది కేసే కాదంటివి, డబ్బులు నేనే ఇచ్చా అంటివి, నేను పిక్కుతారు పీకండి అంటివి, ఇంత భయపడి ఇంత వణుకుతుంటివి. మళ్ళీ నాకు భయం లేదు, నేను తప్పు చేయలేదు అంటుంటివి. తప్పు చేయనప్పుడు ఎందుకు దొరా, నీకు భయం ఎందుకు? మంచిగా పోయి కుర్చీలో కూర్చోవాలి, వీడియో తీసుకుంటారు మంచిగా. నువ్వు అన్నావా జైలుకి పోతా, మంచి ఎక్సర్సైజ్ చేస్తా, వాకింగ్ చేస్తా, చెయ్యి, వద్దని ఎవరున్నారు? కానీ మీ నాటకాలు, మీ డ్రామాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగింది. మీ ప్రాంతీయ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు, ఈరోజు 1000 కోట్ల రూపాయలు వైట్ మనీ ఉంది. జాతీయ పార్టీ బీజేపీతో పాటు సమానంగా మీకు డబ్బులు వచ్చినాయి. అరే మా కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు పెట్టి 140 సంవత్సరాలు రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు పరిపాలించావు, ఇన్ని దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించావు. మా దగ్గర 100 కోట్లు లేవు మిత్రమా, వీళ్ళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అవినీతి ఇప్పుడు ఈ 40 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఈ 40 కోట్లు అటు పెట్టి కొత్త కంపెనీ పెట్టి ట్రాప్ చేసి వాళ్ళ చేత డబ్బులు ముందే తెప్పించుకొని వాళ్ళకి ఈ రూపంలో పంపిద్దాం అనుకున్నాడు. కానీ దొరికిపోయాడు. మేము అధికారంలో రావనుకున్నాడు, మా ముఖ్యమంత్రి కళ్ళు మూసుకుంటాడు అనుకున్నాడు. కానీ ఈ బండారం బయటపడింది. దీని నుంచి తప్పించుకోలేడు. ఇది 100కి 100% తప్పు చేశావు, పకడ్బందీగా ఇరికిపోయావు, నిన్ను ఎవడూ కాపాడలేడు. నీ నిజాయితీ నువ్వే నిరూపించుకోవాలి. నీకు జైలు జీవితం తప్పదు. జైలు పోతే ముఖ్యమంత్రి అయ్యా అనుకున్నావు అనుకో, దానికి మీ చెల్లి ముందు ముఖ్యమంత్రిగా అవకాశం అమ్మాయికి, ఆడపిల్లకి. నువ్వు మంచిగా జైల్లో ఉండు, ఎక్సర్సైజ్ చేసుకుని నీ షుగర్ గేర్ కంట్రోల్ చేసుకుని బయటకు రా, హ్యాపీగా ఉండు. అంతే తప్పు తప్పే. నువ్వు చేసినా, మీ అయ్య చేసినా, మీ చెల్లి చేసినా, మీ బావ చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మాది కక్ష సాధింపు చర్య కాదు, ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మీరు ఒకటంటే మేము 10 అంట. మా వ్యక్తిగత దోషం కూడా మేము అనుకున్నాం. అంటే కేటీఆర్ ఏమంటున్నారంటే తప్పే కావచ్చు, తెలంగాణ ఖ్యాతి పెంచడానికి ఏ దేశాలు పోటీ పడ్డా కూడా తెలంగాణ నేను తీసుకొచ్చిన తెలంగాణ ఖ్యాతి పెంచేందుకు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ కూడా వాటి కాదు మిత్రమా, ఇలాంటి తప్పు జరిగి ఉండొచ్చు, కింది స్థాయిలో చేసినట్టు. ఇప్పుడు ఈ మాట ఫస్ట్ చెప్పాడు, ఆ మాట చెప్పలేదు కదా, నేనే చేసి అన్నాడు, నేనే ఇచ్చి అన్నాడు. తెలంగాణ ఖ్యాతి పెంచే ఉద్దేశమే ఉంటే ఫార్ములా 1 చంద్రబాబు తెస్తా అన్నాడు. ఫార్ములా 1 ఈయన ఈ కారం కొత్తది ఇచ్చాడు. నువ్వు తెలంగాణ ఖ్యాతి పెంచాలని ఉంటే మంచి స్పాన్సర్ ఉంచుకుంటావు, ప్రభుత్వం స్పాన్సర్ చేయాలి. నీ డ్యూటీ ఏంది? హెచ్ఎండి ఏది? నీకు వసతులు కల్పించడం వరకే నీ డ్యూటీ. 40 కోట్లు 50 కోట్లు ఇచ్చే డ్యూటీ కాదు. రెండోది, ఇప్పుడు ఒరాకిల్ కంపెనీ ఉంది. ఒరాకిల్ కంపెనీ లేదా ఇంకో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఒరాకిల్ కంపెనీకి మనం 100 ఎకరాలు ఇచ్చామనుకో, మరి రేవంత్ రెడ్డి గారు మాకు ఇంకో మంత్రి బిరాకిల్ అని ఒక కంపెనీ తెచ్చి దానికి 100 ఎకరాలు ఇస్తే నడిచిద్దా? ఒరాకిల్ బిరాకిల్ ఒకటి కాదు కదా, ఫార్ములా 1 ఈ ఫార్ములా ఒకటి కాదు కదా. నువ్వు ఖ్యాతి పెంచే విధంగా మీ వల్ల ఖ్యాతిగా బస్టు పట్టింది, రాజ్యాంగం బస్టు పట్టింది, ఈ వ్యవస్థలు బస్టు పట్టినాయి, అన్ని సర్వనాశనం అయిపోయినాయి. మీ కుటుంబ పాలన, అవినీతి పాలన కంపు కొడుతుంది. 10 ఏళ్ళు ఈ పాలన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మిగులు బడ్జెట్తో మేము మీకు ఇస్తే ఈరోజు వడ్డీ కట్టలేని పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాటర్ బాటిల్కి ఎత్తుకుండే పరిస్థితి. వాటర్ బాటిల్కి డబ్బులు ఒక మీటింగ్ పెడితే వాటర్ బాటిల్ సారం చేయాలి, డబ్బులు లేని పరిస్థితి నుంచి ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చేదాకా, 50,000 మంది ఉద్యోగులకి కొత్తగా అపాయింట్మెంట్ జీతాలు ఇచ్చేదాకా, స్కిల్ యూనివర్సిటీలు చేసేదాకా, స్పోర్ట్స్ యూనివర్సిటీ చేసేదాకా, ట్రిపుల్ కాంట్రాక్ట్లు పిలిచేదాకా, వసతులు పెంచేలాగా, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెంచేలాగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. 22 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశాము. దేశ చరిత్రలోని అన్ని వేల కోట్ల రూపాయలు విత్ ఇన్ 1 yearలో చేయడం ఒక ప్రభుత్వం, అసలు ప్రపంచ రికార్డు. ప్రజాప్రభుత్వం. ఇన్ని పనులు మేము చేస్తే మా అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే నీ అవినీతి నేను నాశనం చేసింది. మీ పార్టీని సర్వనాశనం చేసి మిమ్మల్ని భూస్థాపితం చేసే తెలంగాణ ప్రజలు. అయినా తెలంగాణ ప్రజలు మీరు మేము బెత్తనం తప్పట్ల. అయినా తెలంగాణ ప్రజల్ని మీరు ఇంకా మోసం చేస్తారు. అయినా తెలంగాణ ప్రజలు ఇంకా రెచ్చగొడుతున్నారు. మీరు లగచర్ల విషయంలో, విద్యార్థుల విషయంలో, బీసీ కులాల విషయంలో అన్నింటిలో రెచ్చగొడతారు. వీళ్ళు బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు? ధర్నాలు చౌక ఎత్తేసింది వీళ్ళు కదా, రైతులకు అన్యాయం చేసింది వీళ్ళు కదా. వీళ్ళ నియోజకవర్గంలో ఇసుక బాధితులు లారీలు ఎక్కించుకోలేదా? రైతుల సంఖ్య లేదా? అది ఎన్ని అన్యాయాలు చేశారు వీళ్ళు చేసిన అన్యాయాల ముందు ఎన్ని ఇది అన్యాయమా? నువ్వు చేసిన దానికి నిజాయితీ నిరూపించుకోమని చెప్తున్నావు. నీ కేసుకు నువ్వే చెప్పుకో, మన పరిష్కారం చూసుకో. భయం మొదలైందంటారా? భయం మొన్ననే మొదలైంది. మొన్న వనకట్లేదా? లోపల పోవడం కార్లో కూర్చొని మీడియాతో మాట్లాడుతున్నప్పుడే భయం మొదలైంది. ఇప్పుడు ఆ భయం కోసం వీళ్ళందరినీ పిలుచుకున్నాడు ఇంట్లో. ఇప్పుడు మంత్రులు కిందతో సమావేశం చేస్తున్నాడు. ఏది చేసినా కేటీఆర్ లోపల పోవాల్సిందే. కేటీఆర్ సమాధానం కేటీఆర్ చెప్పాలి. ఏ విధంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాడు, ఏ విధంగా 48 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ మార్గద్రవ్య రూపంలో మన రూపాయిని ఎలా ట్రాన్స్ఫర్ చేసే హక్కు నీకు ఎక్కడిది? ఏ అంతర్జాతీయ న్యాయస్థానం ఒప్పుకుంటుంది? ఏ సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది? ఏ హైకోర్టు ఒప్పుకుంటుంది? సమర్థించింది ఎవరు సమర్థించరు. ప్రభుత్వంలో ఆయన చదువుకున్నాడు, మనంతా చదువుకున్న వ్యక్తులు. మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా ఆదేశించే హక్కు లేదు.
దానికి ఒక కార్యనిర్వహణ వ్యవస్థ ఉంది, దానికి ఆర్థిక శాఖ అనుమతులు కావాలి, మినిమం బడ్జెట్ వాళ్ళ ద్వారా వాళ్ళే ఫైల్ చేయాలి. వాళ్ళు ఫైల్ మీద చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్తేనే మేము చేసామని చెప్పారు. కేటీఆర్ కూడా నేను చెప్పాను చేశారని చెప్పాడు. మొన్న ఇదో లొట్టపీస్ కేసు అన్నాడు, ఇప్పుడు వణుకుతున్నాడు. ఇప్పుడు వణుకెందుకు ప్రారంభమైంది? ఇంత దూరం వస్తుంది అనుకోలే. ఇంక ఈ బడాయి మాటలు, ఈ లొట్టపీసి మాటలు, ఈ తొల్ల కొడతాడు, మీసాలు తిప్పి నీకు ఎప్పుడు మీసాలు తిప్పడానికి అవన్నీ వేస్ట్. నువ్వు లొంగిపో, నిజాలు ఒప్పుకో, తక్కువగా అప్రూవ్గా మారావనుకో కొన్నిట్లో కొంత తగ్గుతాం. అర్థమైంది? ఏదైనా పాస్పోర్ట్ సీజ్ చేయాలి బ్రదర్. పాస్పోర్ట్ సీజ్ చేస్తేనే ఆయన బయటకు పోకుండా ఉంటాడు. 9వ తారీఖు కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ. దీనికి సంబంధించి నేను రాను నా అడ్వకేట్ రా అని చెప్పేసి ఆయన చెప్పేస్తుండు. కాకపోతే అడ్వకేట్ ఏసీబీ అలో చేసలేరు. సో ఈ విషయంలో ఏసీబీ అరెస్ట్ చేయబోతుందో 9 తారీఖు తర్వాత? ఇప్పుడు అరెస్ట్ చేసేది అనేది వాళ్ళ విచక్షణ అధికారం. ఒకటైతే మా 9వ తారీఖు అయినా ఏసీబీ పిలిచినప్పుడు, ఈడీ పిలిచినప్పుడు ఈయన పోయి చెప్పాల్సిందే. కోర్టులు కూడా దీన్ని సమర్థించవు. కోర్టులు కూడా చాలా స్పష్టంగా నువ్వు కోర్టుకు వెళ్ళి అటెండ్ కమ్మని చెప్తుంది. అటెండ్ నువ్వు నిరూపించుకో, నీ నిజాయితీ. ఏసీబీ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ అనేది ఒకటి, నువ్వు ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈయన మాటలు కనుక వాళ్ళు సాటిస్ఫై, ఈయన నిజాయితీగా పేపర్లోనే అన్నారు ఏదో ఉండాలి కదా ప్రూఫ్స్. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మా క్యాబినెట్ అయిపోగానే అధికారుల చేత నువ్వు తెప్పించుకుంటున్నప్పుడు నీ ప్రభుత్వంలో ఏం చేసావు? రికార్డ్ అనేది దగ్గర ఉండదా మిత్రమా? నువ్వు చదువుకున్న వ్యక్తి, ఇంత పెద్ద నాలెడ్జ్, నీ పేద తోపుగాడిని, ఆయనకేం తెలుసు? రేవంత్ రెడ్డికి అన్నోడివి, నువ్వు పెద్ద తోపుగాడు కదా, పెద్ద మేధావి కదా. నువ్వు మీ 80,000 బుక్కులు చదివి నువ్వు 80 దేశాలు తిరిగి వస్తుంది, అమెరికాలో పని చేసి వస్తుంది. నీకంటే తెలివిలో ఉంటారు. ఆ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. అజాగ్రత్తగా అంటే మేము అధికారంలోకి వస్తామని చేసినట్టు అజాగ్రత్తగా నేనే ముఖ్యమంత్రిని, నేనే మంత్రిని, ఏమైనా చేయొచ్చు అని ధైర్యం చేసావు, దొరికిపోయావు. నీకు ఈ కేసులో శిక్ష తప్పదు. అంటే ఇటు వీళ్ళని కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు. ఇంకా కాళేశ్వరం విషయంలో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కేసీఆర్ జోలికి ఎప్పుడు పోబోతున్నారు? కేసీఆర్ గారు అది కొంచెం ప్రాసెస్, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, ఒప్పుకున్నాడు. దానికి ఆ రోజు ఏం చెప్పాడు కేటీఆర్? ఏం చెప్పాడు? మళ్ళీ గుర్తు చేస్తున్నా. టోప్ పెట్టుకొని ఈ బిల్డింగ్ అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా నేనే కట్టా, నేనే ఇంజనీర్ని, ఆలోచించిండ మీకు బుర్ర ఉందా బుర్ర లేదన్నాడు. కాబట్టి ఆయన ఇంజనీర్. ఆ ఇంజనీర్ ఎక్కడ దాక్కున్నాడు ఫామ్ హౌస్ లో. ఆ ఇంజనీర్ బయటకు వచ్చి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ముందు సమాధానం చెప్పాలి. రేపు విద్యుత్ కమిషన్ ముందు కూడా సమాధానం చెప్పాలి. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ బట్టి కేసీఆర్ జీవితం ఆధారపడి. కేసీఆర్ ముట్టుకుంటే తెలంగాణ ఊకోరు, తెలంగాణ ప్రజలు ఊకోరు అని కాబట్టి కేసీఆర్ జోలికి పోతలేరు. కేటీఆర్ అయితే ఏమన్నారు కాబట్టి కేటీఆర్ జోలికి పోతున్నారు. బ్రదర్, కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నేనైనా ఏ మంత్రి అయినా తప్పు చేస్తే తప్పే. కేసీఆర్ గారు అవినీతిలో భాగస్వామి ఉండి నిరూపితమైతే ముట్టుకోవడం మీద పక్కా లోపల పోతాడు. ప్రజలు ఏముంది బ్రదర్, ప్రజలు ఇప్పటికే నమ్మట వాళ్ళ కుటుంబాన్ని. వాళ్ళు ఏదన్నప్పుడు ధరణిలో ఎన్ని లక్షల ఎకరాలు దోచుకున్నారు, అప్పుడు మేము బతుకున్నాం ఇలా. ఎన్ని భూములు అమ్ముకున్నాం, కానీ ఈ ప్రజా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఒక ఎకరం భూమి అమ్మలం. మేము ఎకరం భూమి అమ్మకున్నాం, పెట్టుకున్నాం. ఇది ప్రజాదరణ ఇది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ఈ ప్రజాస్వామ్యం మీకు ఎక్కడిది? ఈ మంత్రివర్గ నిర్ణయాలు మీకు ఎక్కడి? సమిష్టి నిర్ణయాలు మీకు ఎక్కడి? ప్రజల మీద బాధ్యత మీకు ఎక్కడిది? అప్పుడు మీరు ఎక్కడ ప్రవర్తించారు? మీరు ఎవరు టైం ఇచ్చారు? ఎవరు కలిశారు? ఈ రోజు భయపడి అందరిని పిలుచుకుంటున్నాను, ఆ రోజు ఎవరిని కలిసారు? నువ్వు లెక్క చేసావా? లేచిందని సినిమా వాళ్ళతోనే తప్ప, లేచిందని సినిమా వాళ్ళతో బేరం తప్ప నీకేం చేసావు? ఎక్కడికైనా బేరం చేసుకున్నావు, ఎక్కడైనా సెటిల్ చేసుకున్నావు. కానీ ఈ పరిస్థితి కాదు. ఇది సమిష్టి నిర్ణయం, ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ గారు నిజాయితీగా పోవాలి, ఆ నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే అలా మాజీ ఎమ్మెల్యేలతో కావచ్చు లేదా మాజీ మినిస్టర్తో ముచ్చటిస్తూ ఉన్నట్టుండు. నేను అరెస్ట్ అయితే మొత్తం ఊకోవద్దు, మొత్తం ధర్నాలు రాస్తారోకలు చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో మిత్రులారా, తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న లగచర్ల ఘటన చూశారు, రెచ్చగొట్టి వాళ్ళ కేసులు ఇరికిచ్చారు. వాళ్ళు పాపం నెల రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా రెచ్చగొడితే మీరు బయటకు వచ్చి కేసులు ఇరికితే మీ భార్య పిల్లలు మీ కుటుంబాలు రోడ్డు మీద పడతారు. వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరు, వీళ్ళు దొంగలు. ఈ దొంగల బండి, ఈ బండిలో కనుక మీరు ఎక్కారంటే కేటీఆర్ బండిలో పరమనాశనం అయిపోతారు. మీరు కనుక కేటీఆర్ మాటలు రెచ్చగొట్టి బయటకు వచ్చితే కేసులు ఇరికితే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. రెచ్చగొట్టదు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పార్టీకి నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టకుండా నువ్వు నిజాయితీగా ఏసీబీ అధికారులకి, ఈడీ అధికారులకు హాజరై వాళ్ళ విచారణకు హాజరై వాళ్ళు అడిగిన పేపర్లు సబ్మిట్ చేసి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో. ప్రజలకు ఇందులో భాగస్వామ్యం లేదు. నీ కుటుంబం అవినీతి, నువ్వు చేసిన అవినీతి, నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ నిర్ణయాన్ని ప్రజలు భాగస్వాములు కారు. ఇది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కాదు, నీ కుటుంబానికి ఉపయోగపడేది, నీ పార్టీకి ఉపయోగపడే నిర్ణయం. ఈ డబ్బులు నీ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి, నువ్వు లబ్ధి పొందావు, ప్రజలకు ఎవరు లబ్ధి పొందలేదు. కాబట్టి ఇది నీవే బాధ్యత వహించాలి. అంటే ట్రాన్సాక్షన్ ఫుల్ ఫీజర్ కాలే కదా,
కాబోతుందని ఒక ఎక్స్పెక్టేషన్. అంటే 600 కోట్లు 48 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది కదా బ్రదర్. 7 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాం కదా ఆల్రెడీ. రూపాయి పోయినా అంతే కదా మరి. 50 కోట్లు అని చిన్న మాట చెప్పు. 50 కోట్లు పోయినాయి ఆల్రెడీ. 600 కోట్ల స్కెచ్ ఇది. 50 కోట్లతో ఆపేశాం. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినాక ఆపేసాం. మా దగ్గరకు వచ్చి చెప్పారు కాబట్టి దొరికారు, లేదా దొరికే వాళ్ళు సైలెంట్ లోపల పనిచేసాము. ఓకేనా, థ్యాంక్ యూ.